అంట. 20 పడతావు కూర్చోబట్టు. ఆ సైడ్ ఎక్కువ మలుగులు ఉంటాయి. డౌన్ 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 డౌన్. యూట్యూబ్లో లెక్కల్లో సంపాదిస్తారంట, నిజమేనా? నెలకే నేను అదే టాక్ అయినా మన యూట్యూబ్లో వేరే వాళ్ళని తీసి. యూట్యూబ్ ఏమవుతుందంటే నీకు బాగా ఫాలోయింగ్ పెరిగిపోయింది అనుకో, అది రావడానికే కష్టంగా. మనకేందంటే ఒకటి మొహమాటం, ఒకటి అది పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అనేది ఒకటి. అదే మెయిన్ రీజన్. నేను కూడా స్టార్ట్ చేస్తా యూట్యూబ్ ఛానల్. అమెరికాలో ఏదో ఒక టాప్ గురించి. ఇప్పుడు చేయను, పెళ్ళైనా చేస్తా అంతేలే. అంటే ఇప్పుడు ఎవడో యూట్యూబ్ చేసుకుంటున్నాడు ఇది అంటారు. అంతే, దాని నుంచి వచ్చే డబ్బులు ఎవరికి తెలియదు. 30 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు నెలకి. 30 నెలకు సంపాదించే వాళ్ళు ఉన్నారు. నెలకు లెక్కల్లో సంపాదించాలి. నోడు ఉంటాడు అమెరికాలో, మిస్టర్ బీస్ట్ అని చెప్పి. వాడు దాదాపు నీకు దగ్గర అంటే 45 కోట్లు సంపాదిస్తాడు నెలకి యూట్యూబ్. ఎట్లా పోవచ్చా? నేను ట్రై అయినా కానీ నేను స్టేటస్లో పెట్టాను. మళ్ళీ అట్లా వదిలేస్తా, అట్లా యూట్యూబ్లో పెట్టదు అంతే. దానివల్ల వెళ్ళటము కదా. నీకు ఎట్లుంటుంది అంటే అదంతా యూట్యూబ్ నువ్వు కరెక్ట్గా మేనేజ్ చేయాలా. ఎట్లా అంటే అదొక యూట్యూబ్ అల్గారిథం ఉంటుంది. నువ్వు ఏ టైంలో పోస్ట్ చేస్తున్నావు, నువ్వు ఎంతమందికి షేర్ చేస్తున్నావు, మనం కూడా షేర్ చేయాలి. కంపల్సరీ షేర్ చేయాలా, అప్పుడే వస్తుంది. స్టేటస్ పెడతారు. కూర్చోనైనా పడిపోతాం, ముందు పడతాం. పడతావు ముందుకి, పట్టుకుంటా. పడినా ముందు పోయి పడతాం. పడిపోతాం, పడతాం. కారు వస్తుంది, కొడతారు. వెనకాల కారు వస్తుంది. ఇదంతా అంత చిన్నగా పోవచ్చు కదా, ఎందుకు అంత అంటే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు పాత. ఇట్లా పోయేటివే కాబట్టి ఎంత ఇబ్బంది ఉండదు. వచ్చేటివి అయితే కదా అబక్కే బక్క అంటే వాచిపోయేది. ఎట్లా వేసినారు కొండపైకి? ఇది ఇప్పట్లో కాదు, ఎప్పట్లోనే వేసినారు ఇది. అప్పుడు నడుచుకొని పోతా. చాలా పెద్ద ప్లానింగ్. అప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య దిగేదానికి రూట్ ఇచ్చాడంట. ఆయన ఇండియాలోనే పెద్ద సివిల్ ఇంజనీర్. ఆయన పేరు మీదే జరుగుతుంది ఇంజనీర్స్ డే అని. నాకు ఈ కార్ పర్ఫార్మెన్స్ మీద డౌట్. ఇదా ఆటోమేటిక్ బండ్లు అట్లుంటాయి అనుకో, బట్ ఇదేంటంటే ఇది ఇంకా ఎక్కువ పట్టుకుంటుంది బ్రేక్ ఆటోమేటిక్. అదే టాటా వాడు ఇంకా అంత మాది ఆటోమేటిక్. మాకు అస్సలు తెలియదు ల్యాగింగ్, అస్సలు ల్యాగ్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ బండ్లు బాగుంటాయి అక్కడ. బాగుండవా? బాగుంటాయి. ఇది మాన్యువల్ అయితే మాన్యువల్ ఉండవు వాడు అసలు. అతలా ఉండవా? ఉంటాయి, అలవాటు 100లో 1-2 ఉంటాయి మాన్యువల్. మైలేజ్ కోసం తీసుకుంటారు. మైలేజ్ కోసం ఏం కాదు, కొంతమంది మాన్యువల్ అనుకుంటారు, వాళ్ళు తీసుకుంటారు అంతే. బట్ 100లో 1-2 ఉంటాయి అంతే, మిగతా అన్ని ఆటోమేటిక్. మళ్ళీ నేను ఎప్పుడు తొడకాలి, ఇంట్లో వదిలేస్తాను. ఇట్లా అత్తి చేసినావు, ఇంట్లోనే వదిలేస్తా.
ఇండియాలో మాన్యువల్ గత 4-5 ఇయర్స్ నుంచి ఎక్కువ అయింది కదా, ఆటోమేటిక్ 4-5 ఇయర్స్ నుంచి ఎక్కువ ఆటోమేటిక్ అయింది కదా ఇండియాలో. ఆ, అంతకుముందంతా మాన్యువలే కదా. 2-3 ఏళ్ళ నుంచి. సో కాబట్టి వీళ్ళకి కొంచెం ఇంకా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి టైం పడుతుంది. అంతే, ఇంకా 5-6 ఏళ్ళు పడుతుంది. నీకు టాటా ఏంటంటే టాటా వేరే కంట్రీస్లో ఎక్కువ కార్లు ఉండవు కదా. ఆ, ఇది నీకు వోల్క్స్ వేగన్ తర్వాత టొయాటో వీటిలో నీకు ఇష్యూస్ ఉండవు, ఆ, లాగ్ ఉండదు. ఎందుకంటే రీజను వాడికి ఆల్రెడీ మిగతా కంట్రీస్లో కార్లు ఉన్నాయి కదా.